అందరికీ నమస్కారం. చలి పుడుతుందా అంటే చలి పుడుతుందా మ్యాంగో? ఓకే ఓకే మ్యాంగో. వాళ్ళ పొద్దున్నే కషాయం కోసం నేను వామాకు తీసుకుంటున్నాను. ఈ వామాకు కషాయం నేను ఇంతకు ముందు పాత వీడియోస్లో 2-3 సార్లు చూపించాను. ఇవాళ కూడా అదే తీసుకుంటున్నాను అండి. ఈ వామాకు చాలా తేలిక పెరుగుతుందండి. అసలు కొమ్మ తుంపేసి గుచ్చినా చాలండి, కొంచెం నీళ్ళు పోస్తే చాలా పెరుగుతుంది. ఎప్పుడన్నా మనకు వీలు పడక ఒక 4-5 రోజులు నీళ్లు పోయకపోయినా కూడా ఏం కాదండి, బతుకుతుంది. మొండి మొక్క కిచెన్ లో మన ఇంట్లో ఎక్కడైనా సరే కొంచెం వెలుతురు పడే దగ్గర పెడితే చాలండి, బాగా పెరుగుతుంది. ఇది ఇంతకుముందు ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టి పెంచాను దీన్ని. ఈ మధ్య కొంచెం చాలా మటుకు ఇంట్లో ఉన్న మొక్కలను తీసేసాను, కానీ ఇంతకు ముందు అయితే ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెద్దగా పెరిగిందండి. ఇది ఒక గుప్పుడు ఆకులు తీసుకొని వాటిని తుంచి ఇక్కడ ఇన్ఫ్యూజర్ ఉంది కదండి, దాంట్లో పెట్టేస్తున్నాను. ఒక గుప్పడాకులకి ఇద్దరికి రావాలి అంటే కషాయం ఒక 300 నుంచి 400 ml నీళ్ళు తీసుకోవచ్చు. ఏం మ్యాంగో ఆకలేస్తుందా? వస్తున్నా. వస్తావా? దిగు. మ్యాంగో వద్దు. మ్యాంగో తీసుకోలకి, తీసుకో, తొందరగా తీసుకో. ఏయ్ తిను, తిను, నేను తిను, తినకూడదు మ్యాంగో. మళ్ళీ తీసేసుకుని అసలు భయం లేదు, ఏం లేదు పిల్లకి. మళ్ళీ అక్కడ పక్కకు పోయి తిను, తిను. పిల్ల భయం. నీళ్ళని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించి కట్టేసి అవి కొంచెం గోరువెచ్చగా అయ్యాక తాగటమే అండి. లక్కీ, ఐ లవ్ స్నూపీ. స్నూపీ బంగారం, ఐ లవ్ స్నూపీ. లక్కీ, స్నూపీ బంగారం, స్నూపీ నాన్న నువ్వు రమ్మని రావట్లేదు. లక్కీ, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు కదా, నాకు అందుకే స్నూపీ అంటేనే ఇష్టం.
కొన్నేళ్ళ కిందట ఫస్ట్ టైం దీని గురించి మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పినప్పుడు విన్నానండి దీని ఉపయోగాలు ఏంటనేది. శ్వాసకోశ సమస్యలు తగ్గించడానికి, కఫం తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందంటండి. జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనకి రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందంటండి. ఇంకా రాజుగారు ఆ వీడియోలో చాలా చెప్పారు, నాకు గుర్తులేదు కానీ మొత్తానికి అయితే ఆకు చాలా మంచిది. తేలిగ్గా పెంచుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పెరట్లో కానీ వంటగదిలో కానీ ఈ మొక్కని పెంచుకుంటే మంచిది. ఇవాళ మీకు మంచి ఔషధి గుణాలు కలిగిన మొక్క చెప్తా అండి. ఇది సదాపాకు. మేము ఎక్కువగా కషాయాలు తీసుకుంటూ ఉంటాము. కొంచెం ఈ మధ్య తగ్గిందిలే కానీ ఎప్పుడు పరగడుపున ఎక్కువగా కషాయాలు తీసుకుంటూ ఉంటాము. నేను ప్రత్యేకించి వాటికి ఏవైతే అవసరమో ఆ మొక్కలు కూడా చాలా మటుకు పెట్టాను. నా దగ్గరే కాదండి, మనం గమనిస్తే ప్రతి ఒక్కళ్ళలో మనం రోజువారీ కషాయాలు చేసుకునే దానికి అనువుగా ఉండేలాంటి చాలా ఔషధి మొక్కలు ఉంటాయి. జామాకుతో కషాయం చేసుకోవచ్చు, అలాగే తులసి ఆకు, తమలపాకు, వేపాకు, ఇప్పుడు వామాకు చెట్టు ఉంది కదండి, అది ఈజీగా పెరుగుతుంది. కిచెన్లో కూడా పెట్టేసుకోవచ్చు. కిచెన్లో కొంచెం వెలుతురు వచ్చే దగ్గర పెట్టుకుంటే అది కూడా మనకి రోజు కషాయానికి వాడుకోవచ్చు. ఇలా మన రోజువారీ మన ఇంట్లోనే మనకి తెలియకుండానే చాలా రకాల కషాయానికి ఉపయోగపడే మొక్కలు ఉంటాయి. రోజువారీ మనం రోజు చూసేలాంటివి కాకుండా కొన్ని అరుదుగుండే ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను. అయితే ఈ సదాపాకు ఉంది కదండి, ఇది నేను దాదాపు 1 సంవత్సరం నుంచి ఈ మొక్క కోసం ట్రై చేస్తున్నాను. ఆన్లైన్లో ఉంటున్నాయి. ఆన్లైన్లో 2 సార్లు ఆర్డర్ చేశాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చేటప్పుడు దారిలోనే ఎండిపోయింది. మళ్ళీ రీసెంట్గా 2 నెలల క్రితం తెప్పించాను. అది మళ్ళీ వచ్చేటప్పటికి నేను అన్బాక్స్ చేసేసరికి ఎండిపోయి ఉందాము. నిన్న ఇక్కడ తోటకు వచ్చేటప్పుడు అక్కడ నర్సరీ దగ్గర ఒక దగ్గర ఆగినప్పుడు చూస్తే నాకు ఎందుకో ఇవి సదాపాకు లాగా అనిపించిందండి. దగ్గరికి వెళ్ళి చూస్తే సదాపాకు మొక్క. వాళ్ళని అడిగాము అదేనా అంటే అవునని చెప్పారు. అసలు ఇది నర్సరీ దొరకడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించిందండి నాకు. ఇవి చాలామందికి ఇవి ఏంటో కూడా తెలియదు. ఏదో చిన్న చిన్న పూలు ఉన్నాయి కదా, ఏదో జస్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్ అనుకుంటారు, కానీ దీంట్లో మంచి ఔషధీ గుణాలు ఉంటాయి. ఇది చెప్తాను ఆగండి నేను మీకు. దీనివల్ల ఉపయోగం ఏంటో కూడా చెప్తాను. దీని పేరు సదాపాకు. దీని శాస్త్రీయ నామం వచ్చేసి రూటా గ్రావియోలెన్స్ అండి దీని పేరు. ఇది మెడిటరేనియన్ ప్రాంతానికి సంబంధించిన మొక్క. ఎక్కడైతే హాట్ క్లైమేట్స్ ఉంటాయో అక్కడ అన్ని దగ్గర పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో దాదాపుగా దీన్ని ఈ మొక్కను పెంచుతారు. వంటకి ఉపయోగిస్తూ ఉంటారు, అలాగే ఔషధాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీని ఉపయోగాలంటే కూడా చెప్తాను. అతి ప్రాచీన కాలం నుంచి వైద్య చికిత్సల్లో భాగమైన అతి ప్రధాన ఔషధీయ మొక్కల్లో సదాపాకు, అరుదా అని కూడా అంటారు, ఒకటి. అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడే ఒక విశిష్టమైన మొక్కగా దీనికి పేరుంది. సదాపాకు కషాయం క్యాన్సర్కు మంచి ఔషధము. మెదడు క్యాన్సర్ను బాగు చేసే కొన్ని మందుల్లో ఇది ప్రధానమైనది. నరాలకు సంబంధించిన రోగాలను బాగు చేస్తుంది. దెబ్బల వల్ల నొప్పులు వస్తే 2 గంటలకు ఒకసారి 5 సార్లు ఈ కషాయం తాగితే నొప్పులు తగ్గిపోతాయి. లివర్ సిరోసిస్తో బాధపడే వారికి సదాపాకు కషాయం మంచి ఔషధంలా పనిచేస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సదాపాకు మొక్కలు ఇంటి ఆవరణలో ఉంటే దోమలు, పాములు రావు. కండరాలు, స్నాయువుల స్వస్థతను కాపాడుతుంది. అదంటండి దీని ఉపయోగాలు. ఇది కదరవల్లి గారు రాసిన బుక్ అనమాట, రైతు నేస్తం పబ్లికేషన్స్ వాళ్ళది. ఇంతకుముందు నా దగ్గర పీడిఎఫ్ ఉండేదండి. నేను రోజు ఎప్పుడు ఏం చేసుకోవాలన్నా సరే ఆ పీడిఎఫ్ చదువుకొని చేసుకునేదాన్ని కషాయాలు. కానీ ఊరికే పీడిఎఫ్ కంప్యూటర్లో ఓపెన్ చేసి చూసుకోవాలంటే నాకు విసుగొచ్చి నేనేం చేశానంటే ఇట్లా బుక్ తీసుకున్నా. ఈ బుక్ తీసుకుంటే అప్పుడు మనకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, కిచెన్లోనే పెట్టేసుకుంటాయి బుక్. ఇక్కడ ఒకటి ఉంది, ఇంట్లో కూడా ఉందండి. ఇట్లా చూడండి, కొత్తిమీర కషాయము, గోంగూర కషాయము, గరిక కషాయము, బిర్యానీ ఆకులతో కషాయము, కరివేపాకుతో కషాయము, మెంతి ఆకులతో, అలాగే ఇది సదాపాకు, జామాకు దీంట్లో ఉంది. సాధ్యమైనంత వరకు ఈ పుస్తకంలో ఏమేమైతే ఉన్నాయో కషాయాలకు కావాల్సిన ఆకులు, మొక్కలు లాంటివి అవన్నీ ఇక్కడ ఉండేలా చూసుకున్నాను. 1-2 లేవండి. రావి చెట్టు అయితే లేదు, అది మరీ పెద్దగా పెరిగిపోతుంది కదా, అది లేదు. చివరికి ఈత చెట్టు కూడా పెట్టామండి. ఈత ఆకుతో కూడా కషాయం చేసుకోవచ్చు.
అది కూడా పెట్టాము. నర్సరీలో దొరికితే మాత్రం మీరు తప్పకుండా ఈ మొక్క తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, కుండీలో పెంచుకోవచ్చు. కాకపోతే ఆన్లైన్లో ఈ సీజన్లో కొంటే మాత్రం అసలు వచ్చేటప్పటికే దారిలోనే చచ్చిపోతుంది, అసలు బతకదు. నేను ప్రతి మొక్క చూసినప్పుడు దానికి ఈ బుక్లో ఉంది కాకుండా ఇంకొంచెం ఏమైనా దొరుకుతుందేమో ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటాను కదండి. చూసినప్పుడు ఇది ప్రాచీన కాలంలో ఈ మొక్కకి పాము గరిచినప్పుడు దీంట్లో ఇంకొకటి ఏదో కలిపి దాన్ని పాము విషానికి విరుడుగా యాంటీడోట్గా వాడేవాళ్ళంటండి. అది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో నాకైతే తెలియదు, కానీ దీని వాసనకే పాములు రావడం అని రాశారు దీంట్లో. కానీ నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే మేము ఒక 7 ఏళ్ళ క్రితం అండి పాములు ఇంటి చుట్టూతా రాకుండా ఉండాలని చెప్పేసి ఇంటి చుట్టూతా ఈశ్వరి మొక్కలు పెట్టాము. నల్ల ఈశ్వరి మొక్కలు అంటారు. ఆ ఆకు మీదే పడగలాంటి ఒక షేప్లో నల్ల గుర్తులో ఉంటుందండి. ఆ మొక్కలు పెట్టాము. స్నేక్ రిపల్లెంట్ ప్లాంట్స్ పెట్టాము అప్పుడే. కానీ మాకేమైందంటే అవి ఆ స్నేక్ రిపల్లెంట్ ప్లాంట్స్ ఒకసారి పెట్టినప్పుడు ఏమవుతుందండి, ఈశ్వరి మొక్కలు ముఖ్యంగా ఏంటంటే చాలా గుబురుగా పొదల్లా పెరుగుతాయండి. పెట్టిన వెంటనే పెరిగిపోతాయి. మనం ఎప్పుడైనా సరే ఎక్కువ పెరిగిపోయినా కట్ చేసేసామనుకోండి, భూమి లోపల వేర్లు ఉంటాయి కదా, మళ్ళీ ఆ వేర్లలోంచి అంతే వేగంగా పెరుగుతాయి అవి. ఒక్కసారి పెట్టామంటే ఇంకా కంటిన్యూస్గా అట్లా వస్తూనే ఉంటాయి అనమాట. అట్లా మేము 7 ఏళ్ళ క్రిందటే ఈశ్వరి మొక్కలు తీసుకొచ్చి పెట్టాము ఇంటి చుట్టూతా. కాకపోతే ఏమైందంటే ఆ పొదల్లోనే పాములు వచ్చి చుట్టుకొని 2-3 ఉన్నాయంటండి. ఒకసారి పూల్సింగ్ చెప్పారు, ఇక్కడ ఇంటి వెనక వాటర్ ట్యాంక్ ఉండేటప్పుడు అక్కడ అవే ఉన్నాయి, పొదల్లాగా ఉండేవి. ఆ పొదల్లోనే పాములు 2-3 ఒకే దగ్గర ఉన్నాయంటండి. ఎప్పుడు పాములు వస్తూనే ఉండేవి, వాటిల్లోకే వస్తూ ఉండేవి. అందుకని చెప్పేసి మేము అవి ఫస్ట్ పాములు కాపాడటమేమో కానీ వాటి వల్ల పాములు ఎక్కువ అవుతాయని చెప్పేసి వాటన్నిటిని తీసేసాము. నా పాత వీడియోస్లో కూడా ఒక దగ్గర పెట్టానండి, ఏదో ఏ వీడియోలోనో గుర్తులేదు, 4-5 ఏళ్ళు అయిపోతుంది కదా, ఏ వీడియోలో పెట్టాను గుర్తులేదు. కానీ ఆ మొక్కలు మేము తీసేసేటప్పుడు కూడా ఆ రోజు చెప్పాను నేను, ఆ మొక్కల వల్లే పాములు ఇంకా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి తీసేస్తున్నామని చెప్పి ఆ వీడియోలో ఆ మొక్కలు తీసేసేటప్పుడు కూడా చూపించానండి. 4-5 ఇయర్స్ అయిపోతుంది. ఆ మొక్కలు 2 ఏళ్ళు ఉన్నాయండి ఇంటి చుట్టూతా, కానీ అవేమీ పాములు రాకుండా ఆపలేకపోయినాయి. నేను మొన్న రీసెంట్గా పాములు వచ్చినాయని చెప్తుంటే అందరూ కామెంట్స్లో ఈశ్వరి మొక్కలు పెట్టండి 99% పాములు రావని చెప్తున్నాను కదా. ఇప్పుడు కాదండి, ఎప్పుడో 7 ఏళ్ళ కిందటే పెట్టాము, అయినా సరే పాములు వస్తున్నాయని చెప్పేసి ఇంకా తీసేసామండి. అవి ఏమవుద్దంటే వాటి వేర్ల వాసన పాములకి పడి ఉండకపోవచ్చు బహుశా. ఎవరినైనా చెప్పారంటే ఊరికే చెప్పరు కదా, ఏదో చూసే చెప్పుంటారు. వాటి వేర్లు ఉంటాయి కదండి, వేర్లు ఘాటుగా ఉండి వచ్చి ఉండవు, కానీ వేర్లు భూమి లోపల ఉంటాయి కదా, కాబట్టి అది పాముల మీద ప్రభావం చూపలేకపోయి ఉండొచ్చు అండి. అందుకే అవేమీ మొక్కలు పనిచేయవు పాములు రాకుండా ఉండటానికి. అంతే అండి, అదే చెప్పాలనుకున్నాను. కుండీల్లో కొన్ని రకరకాల మందారం మొక్కలు ఉన్నాయండి. అలాగే పత్తి మందారం, ఒంట్రెక్కది, డబల్ పెటలు, ముద్ద పత్తి మందారం అవన్నీ ఉన్నాయి. అవి నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి వేర్లు, అందుకే వాటిని తీసి పెట్టామన్నమాట, నీళ్ళలో పెట్టేశాము. నేను ఒక దగ్గర పెట్టాలనుకున్నాను, అవి లేట్ అయిపోతుందని చెప్పేసి తీసి ఇంకా నీళ్ళలో పెట్టేశాము ఇంటి పక్కనే. నేను వాటిల్లో కొన్ని ఒంట్రెక్క ఉన్నాయండి, కొన్ని ముద్ద మందారాలు ఉన్నాయి. దాంట్లో 50% తీసుకున్న వాటిలో మోసపోయానండి. ఆన్లైన్లో చాలా మోసాలండి అసలు. అంటే ముద్ద మందారం కోసం ట్రై చేశాను, ఏది పసుపచ్చ రంగు, ఆరెంజ్ రంగు, పీచ్ కలర్, ఇలా రంగురంగుల ముద్ద మందారాలు అన్నీ ఉండాలని చెప్పి ట్రై చేస్తే వాళ్ళు అక్కడ ఫోటో పెట్టేది ఒకటి, మన దగ్గరకు వచ్చేసరికి అన్ని ఒకే రకం ఒంటరెక్క మందారాలండి. తిరిగి మళ్ళీ మనం వాళ్ళతో పింగ్ చేసి మాట్లాడినా, కస్టమర్ కేర్కి చేసినా ఎవ్వరు స్పందించరు, ఏం మాట్లాడరు. ఇంకా చేసేదేం లేక మళ్ళీ ఆ మొక్కలు చూసినప్పుడల్లా మోసపోయింది గుర్తుకొచ్చి బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఫస్ట్ అసలు నేను లోకల్ నర్సరీలోనే అడిగానండి, ఎంతమందిని అడిగాను, ఎవరి దగ్గర ఎక్కువగా ముద్ద మందారాలు ఉండట్లేదు, అందరి దగ్గర ఒంటి రెక్కవే ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకా అప్పుడెప్పుడో నేను ఒకసారి ఇవి అవకాడో ఇంట్లో కొన్న వాటి నుంచి సీడ్స్ పెడితే వచ్చినాయి కదండి అవకాడోవి, అవి గ్రో బ్యాగ్స్లో ఒక 5 ఉన్నాయి. వాటిని తీసి ఇంటి వెనక పెట్టాము. ఒక మొక్కకి మధ్య 15 అడుగుల దూరంలో ఉండేలాగా ఒక స్క్వేర్ షేప్లో పెట్టాము. ఇప్పటి నుంచి ఒక 10 ఏళ్ళ తర్వాత కాస్త ఆ మొక్కలు ఏమన్నా పెద్దగా అయ్యి పెద్ద మానులాగా అయినాయి అనుకోండి, ఒక చిన్న ట్రీ హౌస్ లాగా కట్టొచ్చులే అని చెప్పి అలా ఆలోచించి అక్కడ పెట్టాము. ఆ రోజు పొద్దునే కాసేపు తోటలో పనులు అవి ఇవి చూసుకున్న తర్వాత ఉదయం 11 గంటలకి ఇడ్లీ తయారు చేశాను. ఆ ఇడ్లీ పిండి అంతకు ముందు రోజే తయారు చేసుకున్నానండి. దానికోసం నేను రెడ్ రైస్ ఇడ్లీ రవ్వ వాడాను. ఇది రెడీమేడ్ దొరుకుతాయండి మనకి, బ్లాక్ రైస్వి, రెడ్ రైస్వి ఇడ్లీ రవ్వలు దొరుకుతాయి, జొన్న ఇడ్లీ రవ్వ అవన్నీ దొరుకుతాయి మార్కెట్లో. ఒకవేళ లేకపోయినా సరే మనం వాటిని ఆ బియ్యం కొనుక్కొని పిండి మిల్లుకి వెళ్తే వాళ్ళే మనకు రవ్వగా చేసి ఇమ్మంటే ఇస్తారు. ఇంతకుముందు ఒకసారి అట్లా నేను బ్లాక్ రైస్తో రవ్వ చేయించుకున్నాను. సమయం దొరికినప్పుడు ఇట్లా ఆన్లైన్లో
కొనేసుకుంటా అండి. ఇట్లా రెడ్ రైస్ బ్లాక్ రైస్ తో చేసిన ఇడ్లీలు మరీ సాఫ్ట్ గా రాకపోవచ్చు అండి, ఎందుకంటే స్టిక్కీగా ఉంటాయి కాబట్టి అవి కొంచెం హార్డ్ గా ఉంటాయి. మరీ గట్టిగా కాదు, కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది, స్టిక్కీగా అనిపిస్తాయి. అలా ఉండకూడదు అనుకుంటే కొద్దిగా ఒక కప్పు మామూలు ఇడ్లీ రవ్వ వేసేసుకొని ఇది మిగిలింది వేసుకున్నాం అనుకోండి, కొంచెం మెత్తగా వస్తాయి. నేను ఆ రోజు 2 కప్పులు ఇదే ఈ ఎర్ర ఇడ్లీ రవ్వే తీసుకున్నాను. దీంట్లో నేను సోడా ఉప్పు గానీ ఉప్పు కూడా వేయలేదండి ఇడ్లీ చేసేటప్పుడు, దాంట్లో ఏం కలపలేదు అసలు. ఇంకా ఇవి పనసాకులతో ఇలా తయారు చేసుకున్నాను. ఈ పనసాకులు అందరూ చేసుకోరు కదండి, రోజు కుదరదు కదా, ఇప్పుడన్నా ఊరికే సరదాగా అంటే కుదురుతుంది. కానీ మామూలు ఇడ్లీ ప్లేట్లో వేసుకుంటాం కదా, నేను ఒకవేళ ఇడ్లీ ప్లేట్లో వేస్తే నేను 1 టేబుల్ స్పూన్ పిండితో ఇడ్లీ చేస్తానండి. పెద్ద పెద్ద ఇడ్లీలు చేయను, 1 టేబుల్ స్పూనే ఖచ్చితంగా 1 టేబుల్ స్పూన్ మెజర్మెంట్ తో ఇడ్లీ పిండి తీసుకొని అంతకి 3 వెజిటేబుల్స్ కూరగాయలు ఉండేలా చూసుకుంటాను. కూరగాయలు అంటే ఏముందండి, క్యారెట్, బీట్రూట్, పచ్చి బఠానీ, పచ్చి కొబ్బరి తురుము ఇలాంటివి ఉండేలాగా చూసుకుంటాను. ఇడ్లీ పిండి పనసాకుల్లో వేసిన తర్వాత పెద్ద సైజ్ క్యారెట్లు 2 తీసుకున్నాను, కొబ్బరి తురుము తీసుకున్నాను, అలాగే ఇది పచ్చి బఠానీ అండి. ఈ పచ్చి బఠానీ నేను మనకి మార్కెట్ లో దొరుకుతాయి కదా, అవి ఒక్కసారి 1 కేజీ అలా కొనుక్కొని వాటి బఠానీలు తీసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. అవసరం వచ్చినప్పుడు వీటిని తీసుకొని వాడుకోవటం అండి. ఇక్కడ మాత్రం కొంచెమే ఉంచుతాను, ఎందుకంటే కరెంట్ పోయింది అనుకోండి ఫ్రిడ్జ్ కి ఇన్వర్టర్ కనెక్షన్ లేదు, అవి పాడైపోతాయని కొంచెమే తీసుకొచ్చుకుంటాను ఇక్కడికి. అక్కడ ఇంట్లో మాత్రం బాగానే కేజీ దాకున్నాయండి. పచ్చిమిర్చి తురుము, కొద్దిగా లైట్ గా అల్లం తురుము, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, అల్లం ఎక్కువ వేస్తే, లైట్ గా అల్లం తురుము, కొత్తిమీర, ఇవి కూడా దాంతో పాటు స్టీమ్ చేసుకొని కలిపి తింటమే. మామూలుగా అయితే ఇంట్లో ఏదో ఒకటి కొబ్బరి చట్నీనో కొబ్బరి పల్లి చట్నీనో ఏదో ఒకటి చేస్తాను. ఆ రోజు ఇంకా నాకు ఓపిక లేక నేనేం పచ్చడి చేయలేదు. తక్కువ నూనెతో పచ్చడి చేసుకుంటే కూడా అండి ఇంకా ఫుల్ గా ఆ పూటకు కావాల్సిన పోషకాలన్నీ ఫుల్ గా అందినట్టే అండి. దాంట్లో 3 ఇడ్లీలు నావండి, 4 ఇడ్లీలు వచ్చినవి, మిగిలినవి శారదా గంగా వాళ్ళకి తలా 1, ఇంకొకటి బుడ్డిది మ్యాంగోది. దాంట్లో నేను ఉప్పు బేకింగ్ సోడా అవి ఏం కలపలేదు కదండి, అవి తిన్నా ఏం కాదు. మనం ఉట్టి ఇడ్లీలు ఉట్టి దోశలు తింటే దాని వల్ల వచ్చే పోషకాలు కొంచెం తక్కువ అండి. మన శరీరానికి అంత అవసరపడే పోషకాలు అంత ఎక్కువగా దాంట్లో ఏమి ఉండవు. అందుకని మన రోజువారీ అలవాటు మానుకోవాలంటే కూడా మనం మానుకోలేము. అందుకే మన ఇడ్లీ తిన్నట్టు ఉండాలి, కానీ దాంతో పాటు మనకు కావాల్సిన పోషకాలు కూడా తీసుకున్నట్టు ఉండాలి. అంటే ఇడ్లీని మానేయకుండా, దోశలను కూడా మానేయకుండా, వాటిని కొద్దిగా ఆరోగ్యంగా చేసుకుంటూ తక్కువ క్వాంటిటీ తీసుకొని ఆ పిండిని దాంతో పాటు 3 ఎక్కువగా వెజిటేబుల్స్ ని స్టీమ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ పూటకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ప్లేట్ ఉందా అక్కడ, నీకు పెట్టాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి కుండీల్లో, ఆ మొక్కలన్నీ నేను గత సంవత్సర కాలంగా అనేక చోట్ల నుంచి కలెక్ట్ చేసిన అనేక రకాల మొక్కలు. వాటిలో ఎక్కువగా 80% గులాబీ మొక్కలే ఉన్నాయండి, వెరైటీ మొక్కలు అన్ని. పక్కన ఇల్లు పూర్తయితే ఇంటి దగ్గర మంచిగా చుట్టూతో పెడదాము అని చెప్పి తీసుకున్నాను, కానీ అది ఇప్పట్లో అయ్యేటట్లేదండి, టైం పడుతుంది ఇంకా. కానీ ఈ లోపు మరి మొక్కలు పెరిగిపోతున్నాయి కదా, కొన్ని అయితే కుండీల్లోంచి వేర్లు భూమిలోకి వెళ్ళిపోయినాయి, కొన్నేమో వేర్లు కుండీలోనే ఉన్నాయి, అవి తీసి పక్కన పెట్టాము. అక్కడ కనిపిస్తే చూసారా, అవి మాత్రం వేర్లు భూమిలోకి వెళ్ళిపోయినాయి. వాటిని ఇప్పుడు కదిలించామనుకోండి, అసలే వేసవకాలం కదా, తీసిన వెంటనే జాగ్రత్తగా పెట్టకపోతే అవి పోతాయి. అందుకని అసలే అరుదైన మొక్కలు కదా అని చెప్పి అక్కడే ఉంచేసాం తీయకుండా. కుండీల్లో మొత్తం గడ్డిలాగా వచ్చిందండి, కొంచెం కలుపు, అవి తీసి మళ్ళీ వాటిలో కొంచెం వేసి పెట్టాము. సరిగ్గా సంవత్సరం కిందట అండి, ఇదే నెల ఏప్రిల్లో, అప్పుడు 5 లేయర్లో మొక్కలు వేయడం కోసం అని చెప్పి వేరు చోట్ల నుంచి మొక్కలు తీసుకున్నాను కదా. అప్పుడు ఒక దగ్గర రాస్బెర్రీ ఉందంటే అది కూడా తీసుకున్నాను. సంవత్సరం తర్వాత మొన్న కుండీలు సర్దుతున్నాం కదా, అప్పుడు చూస్తే ఏదో ఎర్రగా కనిపిస్తుంది పండు అని చూస్తే రాస్బెర్రీ అండి వచ్చింది ఫస్ట్ టైం. ఇట్లా వీడియో తీస్తున్నానా, మధ్యలో ఏదో పని పడి పక్కకి వెళ్ళాను, ఇంకా దాన్ని కొయ్యటం మర్చిపోయాను, అలానే వదిలేసి వచ్చాము. పరిగి పళ్ళు ఉంటాయి చూసారా అండి, ఆ మొక్క కూడా ఉంది.
రోజు సాయంత్రం మొత్తం అన్ని మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము. మనం ఇంతకు ముందు టమాటో మొక్కలు ఉన్నాయి కదండి, అవి ఉండగానే మళ్ళీ వేరే వరుసల్లో కూడా ఒక 2 వరుసలో టమాటాలు వేసాం కదా, వాటికి అక్కడక్కడ ఒక 2-3 చెట్లకి పిండి నెల్లి వచ్చిందండి. ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాను కదా, నేను ఎప్పుడు టమాటో మొక్కలకి పిండి నెల్లి రావటం చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అండి చూడటము. ప్రతి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నీమ్ ఆయిల్ ఉన్నా లేకపోయినా స్ప్రే చేసేస్తూ ఉంటాము. ముఖ్యంగా పిండి నెల్లి వచ్చినప్పుడు మనము వీలుంటే ఇదండి కుంకుడుకాయ రసం ఉంటుంది కదండి, కుంకుడుకాయ రసంలో కొంచెం బేకింగ్ సోడా వేసి కూడా కలిపి స్ప్రే చేయొచ్చు. అది కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంతకుముందు పెట్టిన టమాటా మొక్కలు కొంచెం పెరిగినాయండి. మళ్ళీ ఆల్మోస్ట్ అయిపోతుంది అనిపించినా కూడా మళ్ళీ ఇంకొక అడుగు పైకి పొడవు పెరిగి పక్కన మంచిగా ఆకులు రావడం స్టార్ట్ అయినాయి. ఇంతకు ముందు పెట్టిన ఈ టమాటా చెట్లు ఉన్నాయి కదండి, వీటి మధ్యలో మేము అవి నాటేటప్పుడే డ్రిప్ పైప్ కి హోల్స్ ఉంటాయి కదండి, ప్రతి హోల్ దగ్గర నాటకుండా ఒక హోల్ వదిలిపెట్టి మొక్కకి మధ్య ఒకటి వదిలిపెట్టి నాటాము. ఇప్పుడు ఆ గ్యాప్ లో బీన్స్ ఉంటాయి కదండి, బీన్స్ పెట్టాము వరుసగా. ఇప్పుడు ఆ మొక్కల కాలం అయిపోతుంది, ఈ లోపు బీన్స్ పెరుగుతాయి. మళ్ళీ మనము ఒకే ప్లేస్ లో ఊరికి అదే రిపీటెడ్ గా వేయకూడదు కదండి, వాటిని రొటేషన్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు టమాటాలు వేసిన దగ్గర బీన్స్ పెట్టాము, మళ్ళీ బీన్స్ తర్వాత వేరేది ఏదైనా అలా మారుస్తూ పెడతాము. పోయిన వారం వెళ్ళినప్పుడు FFJ స్ప్రే చేసాం కదండి, చూడండి మిర్చి మొక్కలు కొద్దిగా తేరుకొని వాటికి పూత కూడా బాగా వచ్చిందండి. మళ్ళీ షేడ్ నెట్లో అక్కడ చివర బహువార్షిక కందులండి, సుమారుగా ఒకసారి వేస్తే ఒక 5 ఏళ్ల వరకు అలా వస్తూనే ఉంటాయి. వాటిని ముఖ్యంగా కందులు కోసం కాకుండా ఆవుల కోసం మేతగా వేసామన్నమాట. వాటిని మనము అవి వస్తూ ఉంటే కట్ చేసేసి ఆవులకి వేస్తుంటే మళ్ళీ పెరుగుతూ ఉంటాయండి. కొద్దిగా కొన్ని మొక్కలు పోయినాయి. షేడ్ నెట్ లోపల ఎందుకు వేసామంటే బయట ఉంటే కోతులు బతకనివ్వండి, వాటి మీదకి వచ్చేస్తాయి. అందుకే షేడ్ నెట్ లోపల వేసాము. అక్కడ కూర్చుంది చెట్టు మీద. ఎందు సరే పనస చెట్టు మీదకి రా, పనస చెట్టు దగ్గరికి రా. చూడండి ఎలా ఎగిరిందో. నేను మీకు ఇదే వీడియోని మళ్ళీ జూమ్ చేసి పెడతాను. కరెక్ట్గా ఇట్లా రమ్మడంగానే వచ్చింది ఇక్కడికి. నేను షేడ్ నెట్ నుంచి బయట రాగానే వచ్చేసింది చిలక కోకిల. ఇక్కడే ఉంది చూడు, అన్నగా పువ్వు వచ్చింది. ఇప్పుడు గెల కూడా వచ్చేసింది. అక్కడ చూడలేదు, అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. 2ంటికి వచ్చింది, ఇంకప్పుడే గెలేసింది. వెనక ఫైర్ ఎయిర్లో కూడా 3 అరటి చెట్లకి గెల వచ్చిందండి. అవును, పువ్వు కట్ చేస్తే మంచిగా వస్తుంది. కానీ దీంట్లో ఇంక ఉన్నాయి, ఇవి మొత్తం రావాలి. ఇవన్నీ ఇవన్నీ అస్తాలు ఉంటాయి కదా, ఇవన్నీ వచ్చాక తీయాలి, అప్పుడే కాదు. ఒక చిన్న విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను అండి. నాకు ఈ ఛానల్ కాకుండా దీనికన్నా ముందే ఫుడ్ వేదం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని మీలో కొంతమందికి తెలిసే ఉంటుందండి. ఒక 5-6 ఏళ్ళు అయిపోయింది అసలు దాన్ని ఎక్కువ ఆపరేట్ చేయట్లేదు. ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు 6 నెలలకు ఒకసారి అట్లా తీసి చూస్తున్నాను. మొన్న 10 రోజుల కిందట ఎందుకు నాకు గుర్తుకొచ్చి ఓపెన్ చేశాను అది. దాంట్లో కొన్ని కామెంట్స్ వచ్చినాయండి, ఎందుకు దీంట్లో వీడియోస్ పెట్టడం లేదు అని రాశారు. అది కూడా తెలుగులో రాశారు. ఎక్కువగా ఫుడ్ వేదంకి అంతా నార్త్ ఇండియన్ వ్యూవర్సే ఉండేవాళ్ళండి అప్పట్లో. తెలుగు చాలా తక్కువ, ఒక 10-15% మాత్రమే తెలుగు వ్యూవర్స్ ఉండేవాళ్ళు, మొత్తం నార్త్ ఇండియన్సే. ఆ తెలుగులో రావడం చూసి నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అరే నేను మర్చిపోయాను, వదిలేశాను దీన్ని, కానీ గుర్తుపెట్టుకుని నన్ను అక్కడ ఆ ఛానల్లో పలకరించారని మంచిగా అనిపించింది. ఎందుకంటే అండి ఒకప్పుడు నేను మానసికంగా చాలా వీక్గా ఉన్న సమయంలో నన్ను నేను ఆక్యుపైడ్గా ఉంచుకోవటం కోసం అప్పట్లో ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. కానీ ఆ ఛానల్ స్టార్ట్ చేసి దానికోసం పనిచేస్తున్న క్రమంలో నేను మానసికంగా ఇంకొక స్థాయికి వెళ్ళానని చెప్పొచ్చండి. అంటే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను దానికోసం పనిచేసే క్రమంలో. దాంతోపాటే వెబ్సైట్స్ మాటమంతి ఇంకా ఫుడ్ వేదం 2 వెబ్సైట్స్ చేశాను. సంవత్సర కాలం నుంచి ఫుడ్ వేదం వెబ్సైట్ డౌన్ లో ఉంది, అంటే లైవ్ లో లేదు. మాటమంతి మాత్రం లైవ్ లోనే ఉంది. కానీ ఆ 2 వెబ్సైట్స్ కూడా నేను ఆపరేట్ చేయట్లేదండి ఒక 5 ఏళ్ల నుంచి.
నుంచి. అంటే మనం ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టి ఆ ఇంటిని వాడకపోతే ఎలా ఉంటుంది అలా అనమాట. అంటే 5 ఏళ్ల నుంచి మేము వాటి సర్వర్స్ కి ఊరికి పే చేస్తున్నాం. జస్ట్ దాన్ని వాడకుండా ఒక వారంలో నుంచి కూర్చొని మళ్ళీ ఫుడ్ వేదం సైట్ లైవ్ లోకి వచ్చేలాగా చేశాను. ఒక వెబ్సైట్ లో ఒక పోస్ట్ రాయడానికి నేను ఎన్ని గంటలు శ్రమ పడేదాను అండి. ఆల్మోస్ట్ ఒక రోజు మొత్తం 16 నుంచి 18 గంటలు ఖచ్చితంగా పనిచేసేదాన్ని అండి. అంటే యూట్యూబ్ వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి పెట్టడమే కాకుండా ఆ రెసిపీ కదా, అది రెసిపీని మళ్ళీ ఒక 100 ఫొటోస్ తీయటము, తీసిన 100 ఫొటోస్ లో ఏది సరిగ్గా ఉంది ఏది బాగుందని కొన్ని సెలెక్ట్ చేసుకోవటము, వాటిని ఫోటోషాప్ లో ఎడిట్ చేయటము, తర్వాత రెసిపీని టెక్స్ట్ రెసిపీ రాయటము, తర్వాత దానిలో కంటెంట్ రాయటము, ఆ కంటెంట్ ఎలా మంచిగా రాయాలని ఆలోచించి రాయటము, తర్వాత ప్రూఫ్ రీడింగ్ చేసుకోవటము, ఇలా అసలు ఒక్క పని కాదండి. తర్వాత వెబ్సైట్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మెయింటైన్ చేసుకోవటము, ఏదైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేసుకోవటము, ఇలా రోజంతా పనితోనే సరిపోయేది. వాటి కోసం నేను ఎంత కష్టపడ్డానని నాకు తెలుసండి. వాటిని వదులుకోలేక ఇన్ని రోజులు సర్వర్స్ కి ఉట్టిగా పే చేస్తున్నాం మేము. సరే ఈసారి నుంచి అది ఎవరు చూసినా చూడకపోయినా పర్వాలేదు, నేను అంత కష్టపడి వాటిని చేసినందుకు వాటిని ఎట్టి పరిస్థితిలో వదలకూడదు, చూసిన 10 మంది అయినా పర్లేదని చెప్పేసి దాన్ని మళ్ళీ వాడదాము, వాటిలో రాయాలి అని అనుకుంటున్నాను. దాంట్లో భాగంగా నిన్న మొత్తం ఫుడ్ వేదం సైట్ ని లైవ్ చేశాను. వాటి SSL సర్టిఫికేట్స్ ఎక్స్పైర్ అయిపోయినాయండి. అది ఒక్కటి చేసేసి ఇంకా వాటిలో కూడా మెల్లగా రోజు కాకపోయినా అప్పుడప్పుడు కంటెంట్ రాయాలని అనుకుంటున్నాను. అలాగే ఫుడ్ వేదం ఛానల్లో కూడా అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టాలి హెల్తీ ఫుడ్ అని అనుకుంటున్నానండి. ఇది అసలు యాక్చువల్గా మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఎందుకు చెప్పాను తెలుసా, మీకు చెప్తే నేను కమిట్ అయిపోయినట్టే. అందుకే నన్ను నేను కమిట్ చేసుకోవడం కోసం అని చెప్పి చెప్పాను. రెండు వారాల నుంచి ఇక్కడ పనిచేయడానికి వచ్చే వాళ్ళు రావట్లేదండి. వాళ్ళందరూ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, కాల్సి వచ్చిన వాళ్ళు 2 సార్లు అనుకుంటాను, నెల రోజులు వెళ్ళిపోయి అక్కడే ఉంటారు. అట్లా అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయారు కాబట్టి ఎవ్వరు 2 వారాల నుంచి పనికి రావట్లేదు. ఒకవేళ వాళ్ళు వస్తే మేము వాళ్ళు పని చేసినంతసేపు వాళ్ళ దగ్గరుండి పని చేయించుకుంటాం అనమాట. వాళ్ళు మళ్ళీ శని ఆదివారాలు మాత్రమే, మేము వచ్చినప్పుడు మాత్రమే పని చేస్తారు. మిగిలిన రోజుల్లో ఏం పని జరగదండి. ఎందుకంటే మేము దగ్గరుండి మేము ఉన్నప్పుడే పని చేయించుకుంటాము. వాళ్ళు ఎంతసేపు పని చేస్తారో అంతసేపు మేము వాళ్ళతోనే ఉంటాము. ఈ 2 వారానికి వాళ్ళు రావట్లేదు కాబట్టి కొంచెం మాకు విశ్రాంతి దొరికినట్టు అనిపిస్తుందండి. కొంచెం చెప్పాలంటే కొంచెం రెస్ట్ దొరికి కొంచెం మంచిగానే ఉంది ఇప్పుడు. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.